మైక్రో ఫైనాన్స్ అనే పదమే తెలియదని, ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని సింగర్ మంగ్లీ అన్నారు. రామావత్ మధును కలిసిన మాట వాస్తవమేనని, అంత మాత్రాన ఆయన చేసిన తప్పులకు తాను ఎలా బాధ్యురాలనవుతానని ప్రశ్నించారు. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో తాను కూడా బాధితురాలనేనని, తనతో పాటు బాధితులందరికీ న్యాయం జరగాలని మంగ్లీ విజ్ఞప్తి చేశారు. చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. మధు నాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను నా తమ్ముడు శివాను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే నేనే స్వయంగా వెళ్లి అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బాధితులకు న్యాయం చేయాల్సిందే. ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారు. నిజానికి మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే. వాళ్ళు అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. నేను పేరు